హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది థర్స్డే రోజు వీడియో అనమాట. ఇక్కడ మార్నింగ్ సిక్స్ అవుతుంది టైము. పిల్లల్ని అయితే ట్యూషన్ కోసం అయితే లేపిన. మా పెద్దోడు అలా మొహం ఎందుకు పెట్టుకుంటున్నాడంటే వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళారంట. ఈరోజు బోనాలు సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే రోజు పంపించాను స్కూల్కి. సెకండ్ డే రోజు పలారం బండిని తీస్తారు కదా, పలారం బండి చూడడానికని ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళామని చెప్పి నేను ఉదయాన్నే లేపాను కదా, స్కూల్కి వెళ్ళానని చెప్పేసి ఆ విధంగా ఫేస్ పెట్టుకున్నాడు అనమాట. ఫస్ట్ అయితే ట్యూషన్ సార్ వస్తారు కదా, ట్యూషన్ కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాంలే అని చెప్తే ఇంకా ఇప్పుడు ట్యూషన్ సార్ వచ్చే ముందర వీళ్ళు ఒక్కోసారి ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. ఇవి లైన్గా కాకుండా మధ్య మధ్యలో రాసి నేర్పిస్తున్నాడు చదవడానికి. ఎందుకంటే మిడిల్లో గుర్తుపెట్టుకొని చదవాలి కదా, అలా అనమాట. అందుకని నేర్పిస్తాం. ఆ చిన్నోడు అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట, రివిజన్ చేసుకుంటున్నాడు. వాళ్ళ సార్ వచ్చే వరకు. సార్ అయితే 6:30కి అలా వస్తాడు. 6కి అయితే లేపాను. ఈరోజు స్కూల్కి వెళ్ళరు కదా, ఇంకా నాకు ఇక్కడ నేనేమో షాప్లో ఉంటా, మా ఆయనేమో బయటకు వెళ్తాడు, పిల్లలేమో ఇంకా ఎక్కడంటే అక్కడ తిరుగుతూనే ఉంటారు అనమాట. ఈ బాధతోనే, ఈ భయంతోనే వాళ్ళని ఇంటి దగ్గర పెట్టాలంటే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే సైకిల్ ఉంది, సైకిల్ మీద ఎక్కి ఎటేటో వెళ్తుంటారు. వద్దని చెప్తే కూడా వినారనమాట. ఆ సైకిల్ లాక్ ఏమో ఇక్కడ పడిపోయింది. లాక్ వేసుకొని ఇంట్లో పెట్టుకుందామంటే ఆ లాక్ వెతకాలి. తర్వాత వాళ్ళ డాడీ అంతకుముందు రోజు మ్యాట్స్ తీసుకొచ్చాను అనమాట. దాదాపు ఎవరైనా 1-2 మ్యాట్లు తీసుకొస్తారు, కానీ 10 మ్యాట్స్ తీసుకొస్తారు ఎవరైనా. ఇక్కడ చూడండి, కౌంట్ చేసి చూపిస్తున్నాను. 4, 5, అక్కడ 6, 7, 8, 9. ఒకటేమో ఇంటి ముందర వేసినాం ఆల్రెడీ ఇంట్లో. ఇట్లా 10 మ్యాట్స్ తీసుకొచ్చిండు. అందుకే కౌంట్ చేస్తున్నాను అనమాట. అంతవరకు బయట పెట్టి ఉండే, నేను అంత గమనించలేదు. ఇంట్లో తీసుకొచ్చి పెట్టినాక చూస్తున్నా. ఇంకా టైం 7-12 అవుతుంది కదా. ఇక్కడ మేము హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు షాప్లో సీజన్, కానీ ఒక 10-10:30, 11 వరకు రావచ్చు అని చెప్పేసి తొందరగా అయితే వెళ్తున్నాము. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా రావచ్చు అని. ఎందుకంటే మా అత్త హాస్పిటల్ ఉందని చెప్పాను కదా, చూడడానికి అయితే వెళ్తున్నాము. డిశ్చార్జ్ ఎప్పుడో కనుక్కొని మళ్ళీ డిశ్చార్జ్ రోజు మా ఆయన కార్ తీసుకొని అయితే వెళ్తాడనమాట ఇక్కడికి తీసుకురావడానికి. అందుకని ఈరోజు వెళ్తున్నాము. ముందే వెళ్దామని అనుకుంటే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేవాళ్ళము. వాళ్ళకు స్కూల్ టైం అయిపోయిన తర్వాత నేను అడిగాను అనమాట, ఈరోజైనా వెళ్దాం చూసేద్దామని చెప్పేసి. డైలీ అడుగుతూనే ఉన్నాను. ఈరోజు సరే అని చెప్పాడనమాట. ఒక 11 వరకు వస్తానని చెప్పేసి. మా ఇంట్లో ఒక పాప ఉంది కదా, ఆమె విజయ, ఆమెను ఈరోజు హాస్పిటల్కి ఒక హాఫ్ డే లీవ్ తీసుకో అని చెప్పాము. ఈ హాఫ్ డే లీవ్ తీసుకుంటే మేము వచ్చే వరకు ఆమె షాప్లో ఉందనుకో, ఎవరైనా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను ఆ స్లిప్ ఫోటో పెడుతుందనమాట నాకు. నేను ఆమెకైతే బిల్ అయితే చెప్పేస్తా. నేను వెళ్ళే ముందే ఆమెకి ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఏమేమి ట్యాబ్లెట్స్ ఎక్కడెక్కడ ఉంటాయని అన్నీ చూపించి వెళ్ళాను అనమాట. ఇది ఒక్క రోజుకే. మేము వచ్చే వరకు ఒక హాఫ్ డే అంటే హాఫ్ డే లీవ్ ఇయ్యర్ అని చెప్పారు. కానీ ఆమెకు 1 మంత్కి ఒక 4 హాలిడేస్ అయితే తీసుకోవచ్చు అంట, వీక్ ఆఫ్ లాగా ఎప్పుడైనా సరే. ఇంకా ఆమె ఆల్రెడీ ఒకటే వాడుకుందనమాట అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు. ఇంకా ఈరోజు కూడా ఒకటి తీసుకుంటానని చెప్పింది. హాఫ్ డే అయితే ఇయ్యరు హాస్పిటల్లో, 1 డే తీసుకోవాలి. ఇంకా ఈరోజు ఇంటి దగ్గరే ఉంటానక్క అని చెప్తే ఇంకా సరే అని చెప్పిన. మేమైతే ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయిండు, బయట ఉన్నాడు. పిల్లలేమో ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో బోనాలు చేస్తున్నారనమాట. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళారు. వాళ్ళ పిల్లల కోసం అయితే రైస్ అయితే వండిన, బెండకాయ కర్రీ ఉందన్నమాట. వాళ్ళకు మామిడికాయ చట్నీ కూడా ఉంది. ఇంకా వాళ్ళు అక్కడే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరనే తింటారు కదా అనేసి ఇంకా తొందరనే వస్తామని చెప్పి వెళ్తున్నాం అనమాట. 8:01 అవుతుంది టైము. ఇంకా పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట బయటికి. చూడండి, ఈయన కూడా రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి ఇంకా మా పనిచేస్తారు కదా వాళ్ళందరూ శాలరీస్ కోసం వస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనకు ట్రాఫిక్ లేని టైంలో తొందరగా పోతే మనకు తొందరగా రావచ్చు అని చెప్పి. ఆఫీసు అన్ని కంపెనీస్ అన్నీ ఓపెన్ అయ్యే టైం కదా, హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ కార్ కాకుండా బ్యాటరీ కార్ అయితే తీసుకెళ్తున్నాము. నిన్న మొత్తం దానికి ఛార్జింగ్ పెట్టించామన్నమాట. ఎప్పుడైనా ఇలాగే ఎక్కడైనా వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి, ఛార్జింగ్ లేకపోతే అది మళ్ళీ కష్టము. అందుకని ఇంకా ఛార్జింగ్ నైట్ అంతా, నిన్న డే అంతా ఛార్జింగ్ పెట్టుకున్నాం. 100% ఉంది. 300 కిలోమీటర్స్ 305 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనమాట. 100% ఛార్జింగ్ ఉంటే మనం హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తుంది. దానికైతే ఫుల్ ఛార్జింగే ఉంది. అందుకని ఆ విన్సర్ కారే తీసుకెళ్తున్నాం ఈరోజు. మా పిల్లలకు కూడా చెప్పలేదన్నమాట, మేము సిటీ వెళ్తున్నామని చెప్పలేదు. కానీ ఇంట్లో పాప ఉంటుంది కదా, ఆమె టక్కున చెప్పేసింది. అయినా సరే వాళ్ళు రారనమాట. ఎందుకంటే ఈరోజు ముందే బోనాలు ఉన్నాయి, ఆ పలారం పండు ఉంది. వాళ్ళు దానికోసమే ఈరోజు స్కూల్కి వెళ్ళకుండా ఏడ్చేసి ఇంటి దగ్గర ఉన్నారు. అలాంటిది ఇంకా మా వెంట సిటీ వస్తామని చెప్పి అస్సలు అన్నారు. ఇంకా మా మామ వాళ్ళకు కూడా చెప్పలేదన్నమాట, డైరెక్ట్గా వెళ్దామని చెప్పేసి ఇంకా చెప్పలేదు.
ఇక్కడైతే బయలుదేరిపోయామన్నమాట. పిల్లలకు సైకిల్ లాక్ వేద్దామంటే ఆ సైకిల్ లాక్ అయితే దొరకలే. ఇక్కడ మదనపల్లిలో ఏమంటారంటే ఇది సిటీకి దగ్గరగా దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. కొంచెమే వెహికల్స్ కదులుతున్నాయి. నేనేమో ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇక్కడ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. ఇంత ట్రాఫిక్ ఉంటే టైంకి అసలు పోలేరు. మా తమ్ముడేమో డైలీ ఆఫీస్కి కార్లోనే వెళ్తాడనమాట. షాద్నగర్ నుంచి హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తాడు. వాడి పరిస్థితి కూడా డైలీ ఇలాగే ఉంటుందేమో. మేము ఇలా వెళ్తూనే ఉన్నాము. సైడ్ నుంచి కూడా చాలా వెహికల్స్ వెళ్ళాయి, కానీ అక్కడ ముందర బ్లాక్ చేస్తుంటే మళ్ళీ అక్కడనే బ్లాక్ అయిపోతాం కదా అనేసి మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ ఎందుకు ఇంత ట్రాఫిక్ జరిగిందో ఆగిందో మీరే చూడండి. మేమేమో రెగ్యులర్గా ఇలా ఉంటుందని అనుకున్నాం, కానీ అక్కడైతే చూడండి అది ఏదో రాంగ్ రూట్లో వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కారు అటు నుంచి వస్తుంది. ఈ లారీ ఏమో ఆ కార్ని ఒత్తేసింది అనమాట డివైడర్కి. చూడండి ఆ రైలింగ్ ఉంది కదా, ఆ రైలింగ్కి అయితే ఆ లారీ మొత్తము ఒత్తేసింది ఆ కార్ని. వెనకాల నుంచి జేసీపీలు అవి కూడా వస్తుండే అనమాట. జేసీపీ కాదు, క్రెయిన్లు వస్తుండే. దీనిలో మళ్ళీ మనుషులకు ఏమైందో తెలియదు. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందన్నమాట ఈరోజు బయట మార్కెట్, అందుకని అంత సౌండ్స్, బైక్స్ అన్ని సౌండ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ రోడ్ పక్కన అయితే ఇలా కొంచెం సేపట్లో వచ్చేస్తాం కదా అని ఇలా పార్కింగ్ చేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఈఎస్ఐ హాస్పిటల్ అనమాట హైదరాబాద్లో. ఇది ఈఎస్ఐ కార్డు ఉంది మా అత్తమ్మ వాళ్ళకి, అందుకే ఎప్పుడు చూయించుకున్నా సరే ఈఎస్ఐలోనే ఒక 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి జాయిన్ అయ్యి మొత్తం ఫుల్ చెకప్స్ అన్నీ చేయించుకుంటారు. ఇక్కడ 5th ఫ్లోర్లో అనమాట అడ్మిట్ అయింది. వార్డుకి అయితే షిఫ్ట్ చేశారంట. ఇక్కడ నార్మల్గా కొంచెం వీడియోనే షూట్ చేశాను, లోపల తీయొచ్చో లేదనేసి. అంతకుముందు కూడా ఇలాంటి వార్డే, కానీ నేను ప్రతి ఫ్లోర్లో ఇలాగే ఉంటుందంట, నాకు తెలియదు కదా. అంతకుముందు కూడా ఇక్కడే ఉంది కదా స్టోన్ ఆపరేషన్ అయినప్పుడు, అంటే ప్రతి వార్డులో ఇలాగే ఉంటుందని చెప్పాడనమాట. లోపలికైతే వెళ్తున్నాము. చెప్పలేదన్నమాట మా మామ వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకి అయితే చెప్పలేదు వెళ్తున్నామని చెప్పేసి. సడన్గా అయితే వెళ్ళినాము. నేను కూడా మా ఆయనకు ఖచ్చితంగా ఈరోజు వెళ్దాము తొందరగా వెళ్ళేసి వద్దాము, షాప్ మళ్ళీ 11 o'clock వరకు రావచ్చులే అని చెప్పేసి చెప్తే ఈరోజు తీసుకొచ్చిండు అనమాట. ఇక్కడ ఏ వార్డు అంటే అంతకుముందు వేరే రూమ్లో ఉన్నాడంట మా ఆయన వచ్చినప్పుడు. ఆయన ఒక 3 times వచ్చి వెళ్ళిండు. మేము వచ్చినప్పుడు మళ్ళీ వేరే వార్డుకి అయితే మార్చారు. నేనే చూసాను అనమాట అక్కడ స్ట్రైట్గా. అదే మా మామ కూర్చొని ఉండే. మా అత్త అయితే పడుకొని ఉందన్నమాట మేము వెళ్ళినప్పుడు. మా మామ అయితే ఇంకా చూడలేదు చూడండి, పడుకుంటే మా మామ అయితే లేపిందనమాట మా అత్తని. ఇంకా ఆడ ఒక్కరినే ఉండనిస్తారనమాట. నేను వెళ్ళిన వెంటనే అక్కడ బయట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయటకు అయితే పంపించేస్తారు. వెళ్ళండి ఒకరే ఉండాలంటే ఇంకా నేను ఒక్కదాన్ని కూర్చున్నాడ. వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు రౌండ్స్కి వస్తారంట డాక్టరు. వచ్చిన తర్వాత చూసి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామనేది చెప్తారంట. మేము ఆడ ఉండగానే రౌండ్స్కి వచ్చారు, డ్రెస్సింగ్ కూడా చేసారు. వాటర్ ఏమైనా బ్లడ్ వస్తుందా, వాటర్ క్లీన్గా వస్తుందా అని చెప్పేసి అలా టెస్ట్ చేసారు అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాక మా మామ కూడా మా వెంటనే వచ్చిండు. షాద్నగర్ వచ్చి స్నానం చేసుకోలేదంట, స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తా అని చెప్పేసి వచ్చిండనమాట. ఇంకా అక్కడ సైడ్కి ఆపేసి ఆకలిస్తుందని చెప్పి ఇక్కడ ఎప్పుడు వచ్చినప్పుడు ఇక్కడే తింటాడంట మా ఆయన. నెల్లూరు మెస్ ఏదో ఉంది. 11:30 అయింది, నెల్లూరు రుచులు అంట. 11:30 అయింది. అప్పటికి ఇంకా కర్రీస్ అయితే కాలేదని చెప్పి వాళ్ళు ఇంకా 15 minutes టైం పడుతుందంటే వాళ్ళు 15 minutes టైం చెప్తారు, కానీ తర్వాత 1/2 hour 1 hour అలా అవుతుంది. అందుకని ఇంకా మా పిన్నికి ఫోన్ చేసి చెప్పారు, షాద్నగర్లో ఉంటుంది కదా, మా పిన్నికి ఫోన్ చేసి చెప్తే మేము వెళ్ళే వరకు ఏమంటారు దొండకాయ గోకరకాయ కర్రీ మార్నింగ్ చేసినది, మళ్ళీ పప్పు, అలాగే మళ్ళీ రైస్ ఉండింది. మా కోడలి కొడుకు అనమాట, పెద్ద కోడలి కొడుకు. సేమియా చేస్తే సేమియా పెట్టించిందనమాట. సేమియా కూడా తినేసినాం. ఇంకా చిన్న ఆమెకు హాస్పిటల్కి తీసుకెళ్తుందంట మా పిన్ని, అందుకని వాళ్ళని కూడా అక్కడ చౌరస్తాలో డ్రాప్ చేసేసి మేము ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట. మా పిన్ని వాళ్ళు కూడా ఆశా వర్కర్ దగ్గరికి అయితే వెళ్తున్నారు బుక్ రాయించుకోవడానికి. ఇంకా ఈవినింగ్ 5:30 అలా అయిందేమో. బోనాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 batches అట్లా వచ్చినాయన్నమాట. ఇది ఒకరి బోనము, ఇది పాలారం బండి అనమాట. హైదరాబాద్ నుంచేమో పిలిపించారు అనుకుంటా వాళ్ళను. అంత వేషాలు చూడ ఎలా వేసుకున్నారు. నేనైతే వెళ్ళలే బయటికి, మామూలుగా లోపలనే ఉన్నాను. విజయకిస్తే వెళ్ళి వీడియో అయితే తీసిందనమాట. ఈవినింగ్ 5-6 అలా అవుతుంది. మా పిల్లలేమో ఇంకా వీళ్ళతో పాటే వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపటి తర్వాత ఒక 1 hour తర్వాత మళ్ళీ వాళ్ళైతే వచ్చేసారు. ఇక్కడ ఆపి ఒక 20 minutes వరకు డాన్స్లు అయితే చేశారనమాట. స్టార్టింగ్లో కొంచెం అయితే క్లిప్స్ పెట్టినా కదా, ఇక్కడే ఆగి అందరూ అయితే డాన్స్లు అయితే చేస్తున్నారు వాళ్ళు. పలారం బండి వచ్చేసి వెనకాల వస్తుందన్నమాట. డీజేస్ అవన్నీ సౌండ్లు అయితే వస్తున్నాయి ఎక్కువ.
చూడండి వాళ్ళు డ్యాన్స్లు అయితే ఇలా చేశారనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది, ఈ ఇయర్ కూడా ఇలాగే అనమాట. చూసారు కదా వీడియో. పోతురాజులు అయితే రాలేదన్నమాట, వాళ్ళే వచ్చారు డ్యాన్స్ చేసేవాళ్ళు. పలారం బండి అయితే వెనకాల ఇదనమాట. ముందర మేక పొలను గొర్రె పిల్లలను కట్టి అది బండి అయితే తీసుకొస్తుంటుంది. ఇంకా నైట్ 7 o'clock ఇంటికి వెళ్ళి ఇక్కడ మటన్ కూర అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి ఇంటి దగ్గర లేము కదా, మార్నింగ్ నుంచి అందరూ చేసుకుంటున్నారు, మేమేమో లేము కాబట్టి ఇంటికి వచ్చి ఇంకా ఈవినింగ్ ఒక 1 kg అయితే తీసుకొచ్చి ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నా. ఇంకో సైడ్ రైస్ అయితే పెట్టినా. మా పిల్లలు అయితే ఇంకా రాలేదన్నమాట. ఇంకా చీకటి అవుతుంది కదా, ఎక్కడికి వెళ్తారో తెలియదు అని చెప్పేసి ఒక అతనికి ఫోన్ చేశాడు మా ఆయన. మళ్ళీ బైక్ మీద తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి అయితే వెళ్ళారనమాట. ఇంకా మా అత్త వచ్చేసి సాటర్డే రోజు డిశ్చార్జ్ అవుతుంది, ఆ రోజు మా ఆయన వెళ్ళి తీసుకొస్తాడనమాట. ఆ స్టిచ్చెస్ అయితే ఇంకా ఇప్పలేదు, వెడ్నెస్డే మళ్ళీ నెక్స్ట్ వెడ్నెస్డే అయితే తీసుకురామని చెప్పారు. ఆ రోజు తీసుకొస్తే ఆ రోజు అయితే స్టిచ్చెస్ అయితే తీస్తారంట. అవి చిన్న స్టాప్లర్ పిన్నులు ఉంటాయి కదా, స్టాప్లర్ పిన్తో అయితే స్టిచ్ చేశారు. ఇంకా మా అత్తమ్మతో పాటు ఆపరేషన్ చేసిన వాళ్ళకు నిన్ననే
స్టిచెస్ ఒకరోజు 3 అయితే ఇప్పేశారంట. కానీ మా అత్తకైతే మళ్ళీ వెళ్ళి ఇంకొక రోజు వెడ్నెస్డే రోజు వస్తే ఆ రోజు తీస్తామని చెప్పారు. అందుకని ఈరోజు ఫ్రైడే కదా, రేపు సాటర్డే మార్నింగ్ అలా వెళ్ళి తీసుకొని వస్తాడనమాట ఈవినింగ్ వరకు. ఇంకా చూసారు కదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డైలీ ఒకటి అయినా సరే 2 అయినా సరే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మన వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.